రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ దాడులు హిట్ పుట్టిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్ గా హైదరాబాద్ లో ఐటీ దాడులు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో ఐటీ దాడులు హిట్ పుట్టిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్ గా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు, కుమార్తె నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఆల్ ఆఫ్ ది సడన్ ఈ దిల్ రాజు నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐటీ అధికారులు మొత్తం 55 బృందాలుగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆఫీసులో, కార్యాలయాల్లో కూడా. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏమైనా కీలకమైన ఆధారాలు కానీ డబ్బును కానీ స్వాధీనం చేసుకున్నారా? తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసం, అలాగే ఆయన యొక్క కుటుంబీకుల నివాసాలు, ఇళ్లు, కార్యాలయాల్లో ఒకసారిగా ఐటీ సోదాల కలకలం చెలరేగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి మొత్తం అన్ని రకాల ఇటు దిల్ రాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ఆయన యొక్క కార్యాలయాలు, మరోవైపున బంధు మిత్రుల యొక్క ఇళ్లలోనూ కూడా ఈ యొక్క సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవల కాలంలో దిల్ రాజు ఆయన ఎఫ్డీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. అనంతరం సంక్రాంతికి ఆయన నిర్మించినటువంటి ఆయన యొక్క నిర్మాణంలోనే గేమ్ చేంజర్ దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీని తీయడం జరిగింది. స్టార్ డైరెక్టర్ శంకర్, అలాగే స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా ఈ యొక్క సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి కానుకగా వచ్చింది. మరోవైపు ఆ సినిమాతో పాటు ఇటు విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలోనే ఈ 2 సినిమాలు రావడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఐటీ పరమైనటువంటి ఏమైనా వాటన్నింటినీ కూడా చెక్ చేసేందుకు కూడా ఐటీ అధికారులు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ యొక్క రైట్స్ అనేవి చేస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 50కు పైగానే బృందాలు ఈ యొక్క సోదాల్లో పాల్గొన్నట్లు మనకు సమాచారం. ఇక దిల్ రాజుతో పాటు దిల్ రాజు సోదరుడు మరొక నిర్మాత అయిన శిరీష్, అలాగే దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు యొక్క సోదాలను నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే మొత్తం వారి యొక్క ఇళ్లకు చేరుకున్నటువంటి ఐటీ అధికారులు ప్రజెంట్ దిల్ రాజును, అలాగే శిరీష్, మరోవైపున ఆయన యొక్క కూతురు హన్సితారెడ్డిని, ముగ్గురిని కూడా ముందు కూర్చోబెట్టి వారికి ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఆరా తీస్తున్నారు. సిస్టమ్స్ లో ఇటీవల కాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, మూవీ బడ్జెట్లకు సంబంధించినటువంటి వివరాలు,
జరిగినటువంటి అన్ని రకాల లావాదేవీలన్నింటినీ కూడా వాటిని ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏ ఖాతాలకు ఎంత అమౌంట్ ను చెల్లించడం జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ పరమైనటువంటి అవకతవకలు ఏ ఉన్నాయి అనేది కూడా ప్రజెంట్ ఇటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని ఎర్రర్స్ ను కూడా గమనించినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపులకు సంబంధించి, ఎందుకంటే బడ్జెట్లలో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాల నిర్మాణం అనేది జరిగింది, కానీ ట్యాక్స్ పరంగా కూడా కొంత అవకతవకలు గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. అన్నిటికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా కలెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి కొన్ని అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తారా లేకపోతే క్లీన్ చిట్ ఇస్తారా అనేది కొంత సస్పెన్స్ గా మారింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సోదాలు అనేవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో దిల్ రాజు చాలా కీలకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఆయన ప్రాధాన్యతతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటికీ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీలో తలెత్తున్నటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి ఆయన లీడ్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో ఒక మీట్ అయితే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దానికి లీడ్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వం తరఫున, మరోవైపున సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా. సో వీటన్నిటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి, సో ఈ సంగతి అటుంచితే ఇప్పుడు నిర్మాతగా దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ సంక్రాంతికే ఆయన తీసినటువంటి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఇందులో ట్యాక్స్లు ప్రాపర్ గానే చెల్లించారా లేదా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారినటువంటి నేపథ్యంలోనే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని ట్యాక్స్ పరమైనటువంటి అవకతవకలు ఉన్నాయి, సరైనటువంటి చెల్లింపులు చెల్లించలేదన్నటువంటి ప్రాథమిక సమాచారంతోనే ఐటీ అధికారులు యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.